మదనపల్లిలోని నారాయణ విద్యా సంస్థల్లో దారుణం జరిగింది. 10th విద్యార్థి గోపికృష్ణను టీచర్ చితకబాదాడు. ఉపాధ్యాయుడి దెబ్బలకు గోపికృష్ణ మెడ ఎముక విరిగిపోయింది. గోపికృష్ణను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్కులు, ర్యాంకులే టార్గెట్ గా నారాయణ విద్యా సంస్థల సిబ్బంది విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? చోటు చేసుకున్న ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిపై తీవ్రమైనటువంటి గాయాలు చేశాడు, చదువుకోలేదనేసి తీవ్రంగా గాయపరిచాడు. గోపికృష్ణ అనే విద్యార్థి 10th క్లాస్ చదువుతున్నాడు. అతను చదువుతున్నటువంటి గొల్లపల్లికి సంబంధించిన స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతానికి వ్యక్తి. అతని తండ్రి శ్రీనివాసులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశాడు. తన బిడ్డను అన్యాయంగా దాడి చేశారు టీచర్ అనే వ్యక్తి. అయితే ఎవరైతే ఉన్నారో దాడి చేసినటువంటి శశి అనే ఉపాధ్యాయుడు దాడి చేయడం జరిగింది. అతని గురించి ఆరా తీస్తున్నారు. అతని గురించి అయితే విద్యా సంస్థ ప్రతినిధులు సమాచారం లేదు. తీవ్రంగా గాయపడినటువంటి ఉపాధ్యాయుడు దాడిలో ఎవరైతే బాధితున్నాడో గోపికృష్ణ అనే విద్యార్థి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి మెడ కింద వెన్నెముకకు కట్ అయిపోయింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనంతరం చేర్పించారు. అంటే అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం తిరుపతి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఎవరైతే బాధితున్నారో గోపికృష్ణ ప్రస్తుతం తిరుపతిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటన పట్ల స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన ఘటన. అయితే ఈ ఘటనపై అటు విద్యా సంస్థల ప్రతినిధులు మాట్లాడకపోవడం కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.